నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి అమరావతి బిల్లు గురించి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి తీరు గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అమరావతి రాజధాని అంశం పైన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటున్నాడు. ఈ ప్లాన్ బి ఏంటి? ప్లాన్ బి ఎవరికి చెప్పారు? ఎప్పుడు చెప్పారు సార్? ప్లాన్ ఏ చెప్పాడా మీకు? అతనికి ప్లానే లేదు. జగన్మోహన్ రెడ్డికి ప్లాన్ ఏ ఉన్నదా? ప్లాన్ ఏనే లేని వ్యక్తి ప్లాన్ బి అంటాడేంటి? ఇప్పుడు నువ్వు ప్లాన్ ఏ ఏంటి? నువ్వు చెప్పిన ప్లాన్ ఏ ఏంటి? అమరావతిలోనే రాజధాని ఉంటుంది, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అనా చెప్పింది. నువ్వు ఇంక వేరేదేమన్నా చెప్పావా? నువ్వు గెలిచిన తర్వాత దొంగచాటుగా నువ్వు 3 క్యాపిటల్స్ అని తీసుకొచ్చావు. నీ ప్లాన్ ఏ, ప్లాన్ బి అప్పుడే ప్రజలకి అర్థమైపోయింది. నువ్వు అమరావతిని రాజధానిగా నువ్వు డెవలప్ చేయటం నీకు ఇష్టం లేదు. ఇష్టం లేదు అనటం కన్నా నీకు చేత కాదు అంటాం కరెక్ట్గా కరెక్ట్ వర్డ్ అది. నీకు చేత కాదు. ఎందుకు చేత కాదు? ఎందుకు చేత కాదు అంటే, నువ్వు పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ అనే ఒక ప్రాజెక్టు కోసం 100 ఎకరాల భూములు తీసుకొని 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు నువ్వు నువ్వు స్టార్టే చేయలే. అంటే నీకు నీ సొంతది చేసుకోవటం చేత కాదు, రాష్ట్రానికి సంబంధించింది చేయటం చేత కాదు, నీకు ఏది చేత కాదు. అంతవరకు అయితే 100% కన్ఫర్మ్. నీకు చేతగాని వాడివి నువ్వు ఏం చేయాలి? గమ్మును కూర్చోవాలి. అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్. సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ ఏంటి అంటే ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ పదమే అర్థం కావట్లా. అర్థం చేసేవాళ్ళు అతని పక్కన చుట్టుపక్కల ఎవరూ లేరు. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సింపుల్గా మీకు సింపుల్ టర్మ్స్లో చెప్తాం మీకు. ఇప్పుడు మీకు ఎక్కడన్నా ఒక స్థలం ఉన్నది. ఆ స్థలం ఉంటే ఏం చేస్తారు మీరు? ఒక బిల్డర్కి ఇస్తారు. బిల్డర్కి ఇస్తే 60-40 55-45 ఏదో ఒక రేషియో మాట్లాడుకుంటే స్థలం మీది. దాని మీద కట్టే బిల్డింగ్కి పెట్టుబడి అంతా అతను పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత మీ షేర్ మీకు వస్తుంది. 55% మాట్లాడుకుంటారో 60% మాట్లాడుకుంటారో మీ షేర్ మీకు వస్తుంది. మిగిలింది అతనికి వెళ్తుంది. అతను అమ్ముకుంటాడో ఉంచుకుంటాడో తర్వాత సంగతి. ఇట్లా ల్యాండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేసుకుంటారు కాంట్రాక్టర్ తోటి. ఇది సహజంగా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు లేదు, మనకున్న స్థలాన్ని అపార్ట్మెంట్లు డెవలప్ చేయడానికి ఇచ్చే విధానం ఇది. ఈ విధానము నీకు ఒక రాజధానిని ఇట్ట కడతాను అంటే ఊరుకోరు కదా, కుదరదు కదా. అది కుదిరే పని కూడా కాదు. ఎందుకంటే ఆ ల్యాండ్ అంతా గవర్నమెంట్ ల్యాండ్ కాదు. గవర్నమెంట్ ల్యాండ్ కాకపోతే నువ్వు డెవలప్మెంట్కి ఇస్తాను, సగం వాడికి అమ్ముతాను అంటే గవర్నమెంట్లో కుదరదు. అందుకని ఏం చేశారు అంటే ఈ మొత్తం ల్యాండ్ పూలింగ్లో ఈ భూ సమీకరణ అంతా చేసిన తర్వాత, భూ సమీకరణ రాజధాని ప్రాంతంలో చాలా సంస్థలు వ్యవస్థలు రావాలి, వచ్చేలాగా ప్రొవిజన్ పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అర్థం కానిది ఏంటి అంటే, రాజధాని అంటే ఒక్క సెక్రటేరియట్ అనే అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఏంటి అంటే, రాజధాని అంటే కేవలం సెక్రటేరియట్ మాత్రమే కాదు అని చెప్పి ఆయన అందరికీ అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నాడు. అందరికీ అర్థమైంది, ఒక జగన్మోహన్ రెడ్డికి తప్ప. రాజధాని అంటే ఇది ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉండాలి, రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ లాగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఎట్లయితే ఉందో, హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంతో తెలంగాణ మొత్తం ఎట్లయితే బతుకుతున్నదో, అట్లా ఆంధ్రప్రదేశ్కి అమరావతి గ్రోత్ ఇంజన్ కావాలి. గ్రోత్ ఇంజన్ కావాలి అంటే ఏం చేయాలి? అక్కడ ఆ తీసుకున్న భూముల్లో కొంత భాగం గవర్నమెంట్ భవనాలు కట్టుకొని మిగిలినవన్నీ కూడా ఈ ఎకనామిక్ యాక్టివిటీ నడిచే సంస్థలకి ఇవ్వాలి. ఎకనామిక్ యాక్టివిటీ నడిచే సంస్థలకి ఆ భూములు ఇవ్వటం ద్వారా అక్కడ ఎకానమీ పెరుగుతూ ఉంటుంది. ఎకానమీ పెరుగుతూ ఉంటే
దాంతో ఏమవుతుంది, అక్కడ కొత్త కొత్త భవనాలు, ఇవన్నీ రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ యాడ్ అయితే మీకు అక్కడ ₹1 ఉన్న వస్తువు విలువ ఓ ₹20 ₹30 అవుతుంది. అంటే ల్యాండ్ కాస్ట్. ఇందులో మీకు మీరు ఇచ్చిన భూమిలో కొంత షేర్ మీకు ఇస్తారు, ల్యాండ్ షేర్ మీకు ఇస్తారు. ఆ ల్యాండ్ షేరు కమర్షియల్ ఉంటుంది, నువ్వు కమర్షియల్ ఇస్తే కమర్షియల్ ఉంటుంది, రెసిడెన్షియల్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. మీరు ఈ మొత్తం డెవలప్ అయిన తర్వాత మీ ఆస్తి విలువ, అంటే మీకు ఎకరం ఉందనుకోండి, ఆ ఎకరం ఒక 5 లక్షలు 10 లక్షలు అనుకోండి, మీకు ఇచ్చిన మీ షేర్, ల్యాండ్ షేరు అదే ఒక 2 కోట్లు 3 కోట్లు అవుతుంది. ఎంత ఎప్రిషియేషన్ అవుతుంది? మీకు ఇంత ఎప్రిషియేషన్ అయింది అంటే మీరు ఇచ్చిన ల్యాండ్ అదెంత ఎప్రిషియేషన్ అవుతుంది? అక్కడికి వచ్చే సంస్థలన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీ చేయటం ద్వారా రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది? ఇవన్నీ కూడా ఎకనామిక్స్ చదువుకున్న వ్యక్తికి అర్థమవుతాయి. సార్, మీరు అన్నట్టుగా ఈ ఎకనామికల్ పరంగా ఎటువంటి ఆలోచన ఉందో లేదో, కానీ ఎప్పుడు చూసినా ఇంత బిల్డింగ్లు ఎందుకు, ఇన్ని బిల్డింగ్లు ఎందుకు, ఈవెన్ సెక్రటేరియట్కి కూడా అంత ఖర్చు చేయడం ఎందుకు అంటారు. ఏంటి సార్, మరి ఎలా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డిని? జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో యలహంకలో ప్యాలెస్ కట్టాడు. ఎంతమంది ఉంటారు అక్కడ? అందులో జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య, ఇద్దరే కదా. ఎన్ని స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయో తెలుసా? ఎందుకు కట్టావు? ఒకసారి రాహుల్ గాంధీ వచ్చాడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. హెలిప్యాడ్ ఉంది లోపల యలహంక ప్యాలెస్లో. అది చూసి రాహుల్ గాంధీ ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇంట్లో హెలిప్యాడ్ ఏంటి? హెలికాప్టర్లో దిగిన తర్వాత కారు ఎక్కబోతున్నాడు ఇంటికి వెళ్ళాలని, వెళ్తే ఇదే ఇల్లు అని చెప్పాడు. ఆశ్చర్యపోయాడు ఆయన, రాహుల్ గాంధీ. మేము దేశాన్ని మా ముత్తాత నుంచి అందరూ ఇంతమంది పరిపాలించాం, మాకు ఇటువంటి విలాసవంతమైన ఇవి మాకు ఎప్పుడు అలవాటు లేదు, వాట్ ఈస్ దిస్ అని చెప్పి ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి మీద రాహుల్ గాంధీకి చెడు అభిప్రాయం వచ్చింది. అంటే ఇంట్లో హెలికాప్టర్ పెట్టుకున్నాం. అంటే నీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఉండేది ఇద్దరు, అంత పెద్ద ప్యాలెస్ ఎందుకు కట్టావు? హెలిప్యాడ్ ఎందుకు పెట్టావు? 4-5 స్విమ్మింగ్ పూల్స్ ఎందుకు పెట్టావు? నీకు అక్కడ ప్యాలెస్ ఉంది, లోటస్ పాండ్లో ఎందుకు కట్టావు? ఎన్ని గదులు ఉన్నాయి తెలుసా లోటస్ పాండ్లో? మొత్తం ఈయన ఒక్కొక్క గదిలో ఒక్కొక్క రాత్రి పడుకున్నా కానీ సంవత్సరం పడుకోవచ్చు, సంవత్సరం పాటు ఒక్కొక్క గది తిరగచ్చు. ఎందుకు అన్ని గదులు ఎందుకు కట్టుకున్నావు? పోనీ నువ్వేమన్నా అద్దెకిస్తావా? ఎవరికైనా అద్దెకిస్తావా? నీ చెల్లెలకి వాటా ఇవ్వడానికే నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా. అంటే నువ్వు అంత లోటస్ పాండ్లో, హైదరాబాద్ లోటస్ పాండ్లో అంత పెద్ద ప్యాలెస్ ఎందుకు? నీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది కదా, నీకు పులివెందల్లో ఇడుపులు పాయ ఉంది, ఎందుకు కట్టావు? అదంతా ఎందుకు పెట్టుకున్నావు? అంటే నీ వ్యక్తిగతంగా నీ ఆస్తులు నువ్వు ఒక ₹1 కోటి, 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు సంపాదించుకుంటే 100 కోట్లు చచ్చిందాకా తరతరాలు బతకచ్చు. 1,00,000 కోట్లు కొట్టేశావు కదా, మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ 5 కొట్టేశావు కదా. ఎందుకు కొట్టేశావు? అంటే నీ పర్సనల్గా నీ ఆస్తులన్నీ పెరగాలి, రాజధానికి మాత్రం నీకు ఉన్న బిల్డింగుల్లో అద్దె బిల్డింగుల్లో పెడదాం. లేదు ఆల్రెడీ విశాఖపట్నంలో, ఓకే విశాఖపట్నం విషయానికి వస్తే నీకు ఆల్రెడీ అక్కడ గెస్ట్ హౌస్ ఉన్నాయి, చాలా గెస్ట్ హౌసులు ఉన్నాయి. నువ్వు ఆ గెస్ట్ హౌసుల్లో ఉండొచ్చు కదా. ఋషికొండని కొట్టేసి నువ్వు బిల్డింగ్ ఎందుకు కట్టావు? ప్లాన్ బి అదే. ఈ జగన్మోహన్ రెడ్డికి సొంత ఆస్తుల మీద పెంచుకుంటాం, వాటి మీద ఒక పెద్ద ఐడియా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ సంపద సృష్టించటం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తులు క్రియేట్ చేయటం అనేది ఈ జగన్మోహన్ రెడ్డికి చేత కాదు, తెలీదు, తెలిసిన చేత కాదు అతనికి. అమరావతిలో ఈ క్యాపిటల్ అనేది, క్యాపిటల్లో ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు అంటాడు. మొన్నటి వరకు 1,00,000 కోట్లు అన్నాడు, ఈ రోజు నుంచి 2,00,000 కోట్లు అని చెప్తున్నాడు. ఎవరు చెప్పారు నీకు 2,00,000 కోట్లని? పోనీ 1,00,000 కోట్లని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? 1,00,000 కోట్లు ఎవరు పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు? నిన్నగాక మొన్న మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ స్పెసిఫిక్గా చెప్పాడు, మేము రాష్ట్ర ప్రజలు పన్నుల రూపంలో కట్టిన ఆ సొమ్ముని రాజధాని నిర్మాణానికి మేము వాడటం లేదు
అని క్లియర్ కట్గా చెప్పాడు. అర్థం కాలేదా? తెలుగులోనే చెప్పాడు ఆయన. ఓకే, నువ్వు 2 లక్షల కోట్లు అమరావతిలో చంద్రబాబు నాయుడు ధారపోస్తున్నాడు, వేస్ట్ చేస్తున్నాడని చెప్తున్నాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి. స్టేట్ బడ్జెట్ పుస్తకాలు తీసుకో, అందులో అమరావతికి ఎంత కేటాయించారు ఒక్కసారి చూడు. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చుంటావు. 1,00,000 కోట్లని, నిన్నటిదాకా 1,00,000 కోట్లని, ఇప్పుడు 2 లక్షల కోట్లు అన్నావు. 2 లక్షల కోట్లు పెడుతున్నారు అనుకుందాం. పోనీ నిన్నటిదాకా నువ్వు చెప్పినట్టు 1,00,000 కోట్లు పెడుతున్నారు అనుకుందాం. 1,00,000 కోట్లలో నువ్వు కనీసం సంవత్సరానికి ఎంత పెట్టాలి? నీకు 1,00,000 కోట్లు అంటే నీకు కనీసం 20-30 కోట్లు పెట్టాలి. బడ్జెట్లో చూపించు, నాకు బడ్జెట్లో ఉన్నాయేమో చూపించు. బడ్జెట్లో అంత ఖర్చు పెడుతున్నారా చూపించు. అసలు బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారా చూపించు. బడ్జెట్లో ప్రొవిజన్ లేకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎట్లా ఖర్చు పెడతాడు చంద్రబాబు నాయుడు? 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నారు అని చెప్తావు. శుద్ధ అబద్ధం, శుద్ధ అబద్ధం. నీకు అసలు బడ్జెట్ గురించి నాలెడ్జ్ లేదు, నీకు ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవు. కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మించడం అనేది నా బాధ్యత అని నరేంద్ర మోడీ ఫీల్ అయ్యాడు కాబట్టి నీకు డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు వాళ్ళు ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ద్వారా తెచ్చుకున్నారు. ఆ లోన్ మనం కట్టాల్సిన అవసరం లేదు. వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ వైజ్గా ఇదిగో ఇక్కడ మేము ఇది డెవలప్ చేస్తాము, ఈ జోన్లో ఇవి వస్తాయి, ఇవి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తుంది అని ఆ ప్రొజెక్షన్స్ చూపిస్తే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వాళ్ళు కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారు. ఇది వచ్చిన తర్వాత అందులో వచ్చిన ఆదాయంతో దాన్ని కడతారు. రాష్ట్ర ప్రజల మీద బర్డెన్ పడదు. రాష్ట్ర బడ్జెట్కి సంబంధం లేకుండా బర్డెన్ ఎట్ట పడుతుంది ప్రజల మీద? ఈ మాత్రం వివేచన జ్ఞానం లేకుండా నువ్వు 5 సంవత్సరాల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా చేశావంటే ఇంక నిన్నేమనుకోవాలి? 50,000 ఎకరాలు అన్నాడు. సేకరించింది ఎంత? 34,000 ఎకరాలు సేకరించి ఇప్పటికి 7 ఏళ్ళు అయింది. ఇప్పుడు రెండో విడతలో సేకరించేదంతా 16,000 ఎకరాలు. నువ్వేం చెబుతావు? ముందు 50,000 ఎకరాలు, ఇప్పుడు ఒక 50,000 ఎకరాలు అని చెప్తున్నావు. పచ్చి అబద్ధాలతోటి రాజకీయాలు చెయ్యలేవు జగన్మోహన్ రెడ్డి. నీకు అసలు సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అనే కాన్సెప్టే నీకు అర్థం కాలేదు. నువ్వు మరి ఏం చదువుకున్నావో నాకైతే తెలీదు. నువ్వు బేగంపేట పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ అయితే బేగంపేట పబ్లిక్ స్కూల్ స్టూడెంట్లకి అవగాహన చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు నాకు తెలిసి చాలామంది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ చైర్మన్ కూడా హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదివిన మనిషి. అంటే ఆ స్థాయిలో ఉండాల్సిన నువ్వు అసలు నీకు సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అంటేనే తెలీదు, ఎకనామిక్స్ తెలియవు, ఎకనామిక్స్లో కూడా బేసిక్స్ తెలియవు. క్యాపిటల్ని నువ్వు కట్టుకోవాలి, అందులో ఎట్లా కట్టాలి, ఎంత నువ్వు 34,000 ఎకరాలు సెక్రటేరియటే ఉంటుందా? 34,000 ఎకరాలు సేకరించాడు చంద్రబాబు నాయుడు. రైతులు అందరూ వచ్చి రైతులందరూ భూమి సమీకరించి ఇచ్చారు. 34,000 ఎకరాలలో సెక్రటేరియట్ ఉందా? ఎందుకు మాట్లాడతావు? ఎట్లా మాట్లాడతావు? నీకు ఎవడు చెప్తాడు? ఆడెవడో చెప్పేవాడికి ఏదన్నా జ్ఞానం లేకపోతే నీకుండాలి కదా. నీకు అది లేదు, ఇది లేదు, నీకు ప్లాన్ బి అంటావు. ఎవడికి చెప్పావు ప్లాన్ బి? అసలు ప్లాన్ ఏ ఎవడికి చెప్పావు? ప్లాన్ ఏ నువ్వు చెప్పిందేంటి? నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పి అధికారంలోకి వచ్చి నీ మనసులో అనుకున్న ప్లాన్ బి ఏంటి? 3 రాజధానులు. ప్రపంచంలో ఎక్కడన్నా 3 రాజధానులు ఉన్నాయా అని చెప్పి ఈరోజు నా పార్లమెంటులో పెమ్మసాని చంద్రశేఖర్ అడిగాడు. సమాధానం చెప్పాలి కదా. ప్రపంచంలో ఇదిగో మొత్తం 150 దేశాల్లో 3 రాజధానులు ఉన్నాయి అని నువ్వు నీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితోటి ఎందుకు చెప్పించలా? ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పించాల్సింది. అందుకని నువ్వు ప్లాన్ ఏ, ప్లాన్ బీలు, ప్లాన్ సీలు, ప్లాన్ డీలు ఇవి ఏవి వర్కౌట్ కావు జగన్మోహన్ రెడ్డి. నీ ప్లాన్లు ఏవి వర్కౌట్ కావు. ఎందుకు అంటే నీకు అసలు కాన్సెప్టే లేదు, నీకు ఒక విజన్ లేదు. నీకు ఉన్నదల్లా స్వార్థము. 1 స్వార్థము, 2 ఆ స్వార్థం నుంచి వచ్చిన బై ప్రోడక్ట్. స్వార్థం నుంచి బై ప్రోడక్ట్ ఏమొస్తుంది? ఈగో వస్తుంది. నీకున్నది ఈ 2.
స్వార్థం నుంచి వచ్చిన బై ప్రోడక్ట్ ఈగో. ఈ రెండు ఈగోతోటి నువ్వు బతుకుతున్నావు, ఈగోతోటి నువ్వు అన్ని పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నావు. నీ ప్లాన్ బి, నీ ప్లాన్ ఏ, నీ ఏ ప్లాను నీకు వర్కౌట్ కాదు. నీకు లేదు అసలు. నీకు ప్లాన్ ఏ ప్లాన్ బి అనేది నీకు లేదు. నువ్వు ఏదో చెబుతావు, మచిలీపట్నం నుంచిట విజయవాడకి రోడ్డు వేయాలట, విజయవాడ నుంచి గుంటూరుకు రోడ్డు వేయాలట, మొత్తం ఇవన్నీ కలపాలట. కలుపు. నువ్వు ఎందుకు కలపలా? నువ్వు కలిపేదేంటి? అక్కడ ఆల్రెడీ రోడ్డు ఉంది కదా, నువ్వు కలిపేదేంటి? పోనీ నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు కదా, నువ్వు ఎందుకు కలపలా? ఇది చెప్తాడా? ఇది ప్లాన్ బి అంటాడా? మరి ఈ ప్లాన్ బి ఉంటే వైజాగ్ని క్యాపిటల్ ఎందుకు చేసావు? నువ్వు వైజాగ్ క్యాపిటల్ ఎందుకు అన్నావు? వైజాగ్లో ఋషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టించావు? వైజాగ్లో మిలీనియం టవర్స్ని ఎందుకు ఖాళీ చేయించావు? సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండే మిలీనియం టవర్స్ని ఖాళీ చేయించి ఎందుకు ఖాళీ చేయించావు? అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి చెప్పే దాంట్లో క్వశ్చన్ లేదు. ఏదైనా ఆర్గ్యుమెంట్ చెప్పేటప్పుడు నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతూ ఉన్నా, నా ఆర్గ్యుమెంట్లో నేను చెప్తున్న దాంట్లో మీరు లాజిక్ మిస్ అయ్యారండి అని మీరు ఒక్క మాట చెప్పండి నాకు. ఈ లాజిక్ ప్రకారం మీరు చెప్పింది తప్పు అని చెప్పండి. నేను లాజిక్ ప్రకారం మాట్లాడుతున్నా. నువ్వు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుతానంటే కలపాల్సింది. నువ్వు కలిపేదేంటి? ఆ 3 ఉన్నాయి, ఎప్పుడో ఉన్నాయి, అవి ఎప్పుడూ ఉంటాయి. మచిలీపట్నాన్ని హైదరాబాద్కి లింక్ చేసి రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన కాన్సెప్ట్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పాటిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తున్నది. ఎందుకు వస్తున్నది అంటే తెలంగాణకి పోర్టు లేదు కాబట్టి మచిలీపట్నాన్ని తెలంగాణ నుంచి డ్రై పోర్టు కాన్సెప్ట్లో తీసుకొచ్చి ఇస్తున్నారు. అంటే ఏంటి? కార్గో తెలంగాణలో దాన్ని లోడ్ చేస్తే ఆ కార్గో నేరుగా వచ్చి మచిలీపట్నం నుంచి ఎగుమతి అయిపోతుంది. అది డ్రై పోర్ట్ కాన్సెప్ట్. తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? అది చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే మొత్తం అంతా ఆ ప్లాన్ అది. నువ్వు ఏమీ తెలియదు నీకు మచిలీపట్నాన్ని నేను డెవలప్ చేయాలి, మచిలీపట్నాన్ని తెచ్చి విజయవాడ కలపాలి. నువ్వు కలిపేదేంటి? ఇదివరకు కృష్ణా జిల్లా అని ఉండేది. కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏంటి? విజయవాడ, మచిలీపట్నమా? పూర్వ కృష్ణా జిల్లాకి హెడ్ క్వార్టర్స్ ఏది ఉండేది? విజయవాడలో సబ్ కలెక్టర్ ఉంటాడు, కలెక్టర్ మచిలీపట్నంలో ఉండేవాడు. నువ్వు కలిపేదేంటి? ఏదన్నా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. తీసుకొచ్చి విజయవాడ, గుంటూరు కలిపితే ఆ 2 ఎప్పుడో కలిసిపోయాయి. నువ్వు పుట్టక ముందర కలిసిపోయినాయి ఆ 2. విజయవాడ, గుంటూరు మధ్యలో ఇంచి స్థలం లేదు. చూసిరా పోయి. నువ్వు ఏం మాట్లాడతావు? ఎందుకు మాట్లాడతావు? అసలు నువ్వు చెప్పేది ఎవడన్నా వినేవాడు అంటే కొంతమంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవసరం కొద్దీ వింటూ ఉంటారు. వాళ్ళు అవసరం కొద్దీ అన్న బాగా చెబుతున్నాడు అంటారు. అవసరం కొద్దీ వాళ్ళకు కూడా మనసులో ఏంది ఇటు చెప్తాడేంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపేస్తాటే ఏం చెప్తాడు ఇతను? ప్లాన్ బి అంటాడు, ప్లాన్ సి అంటాడు, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటాడు. నువ్వు అమరావతి శాసన రాజధానిట. అసలు ఎందుకు మొత్తం అక్కడే వైజాగ్లో ఎందుకు పెట్టలా? మొత్తం వైజాగ్లో ఎందుకు పెట్టలేదు? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? హూ స్టాప్డ్ యూ? కర్నూలులో అంటే శ్రీబాగు ఒడంబడిక అంటాడు. ఏమి శ్రీబాగు ఒడంబడికయా? నువ్వు అసలు నీకు ఇప్పుడు శ్రీబాగు ఒడంబడిక అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. కర్నూలుకి హైకోర్టు తరలిస్తావా అని సుప్రీంకోర్టు అడిగితే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసా? లేదు సార్, నేను తరలించను సార్, నేను హైకోర్టుని నాకు తరలించే ఆలోచన లేదు సార్, నేను కర్నూలుకి తరలించను సార్ అని చెప్పి సుప్రీంకోర్టులో ఈ జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ ఫైల్ చేశాడు. నువ్వు చెప్తున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి? పచ్చి అబద్ధం. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో ఏం చెప్పావు? నాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పావా లేదా? మామూలుగా మా చిన్నప్పుడు ఏదన్నా అబద్ధం చెబితే తల్లితోడే ఒట్టేయి అంటాం. ఇతను అది కూడా అనలేము, తల్లితోడే అనలేము. పరిస్థితి అర్థం చేసుకోండి. అంటే నువ్వు కర్నూలులో
నువ్వు న్యాయ రాజధాని అని చెప్పిన నువ్వు ఇప్పుడు చెప్పావు కదా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇదే వచ్చినప్పుడు, ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, అవును నేను హైకోర్టుని కర్నూలుకి మారుస్తాను అని నువ్వు ఎందుకు చెప్పలే జగన్మోహన్ రెడ్డి? సుప్రీంకోర్టు ముందర నువ్వు ఫైల్ చేసిన అఫిడవిట్ ఏంటి? ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నావు? ఏమన్నా క్రెడిబిలిటీ ఉందా నీకు? నువ్వు చెప్పేదానికి ఏదన్నా ఒక లాజిక్ ఏమన్నా ఉందా? అర్థం పర్థం ఉందా? కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ తిరిగినంతకాలం ఈ జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ రాదు. ఇంతకు ముందు లేదు, ఇక ముందు రాదు. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.